నీకు ప్రత్యేకంగా మంత్రోపదేశమా? నీకేం ఉపదేశం చేస్తే వంట పడుతుందిరా? దున్నపోతు మంత్రం చెయ్యి అన్నారు వ్యాసరాయల వారు వచ్చినటువంటి కనకదాసు గారి మీద కోపంతో. కానీ గురువుగారు చెప్పారు కాబట్టి నేను దున్నపోతుని ఉపాసన చేస్తానని ఆయన దున్నపోతుని ధ్యానం చేస్తూ ఉపాసన చేశారు. ఎవరు రావాలి దున్నపోతుని ఉపాసన చేస్తే? దేవతలకే అనుమానం వచ్చింది. యమధర్మరాజు గారి వాహనం దున్నపోతు కనుక యమధర్మరాజు గారే ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. నాకేం అక్కర్లేదు, మా గురువుగారు ఉపాసన చేయమన్నారు, చేశాను. మా గురువు గారికి ఏమైనా కావాలేమో అడుగుతాను, వారికి ఏమైనా పని ఉంటే చేసి పెట్టు అని యమధర్మరాజు గారిని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఈయనెవరన్నారు గురువుగారు? యమధర్మరాజు గారు మీరు దున్నపోతుని ఉపాసన చేయమన్నారు, ఉపాసన చేశాను, ఈయన ప్రత్యక్షం అయ్యారు. నాకేమీ పని లేదు, మా గురువు గారికి ఉంటే చెప్తారు, రమ్మన్నాను, మీరేమైనా చెప్తే ఆయన చేస్తారన్నారు. తెల్లబోయారు వ్యాసరాయల వారు.